అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గాయత్రి మాత విగ్రహాన్ని స్పర్శించగానే ఆ, మీరు చెప్పారు అద్భుతం జరుగుతుంది అనేసి. అలా స్పర్శించినప్పుడు ఎలా అద్భుతం జరుగుతుంది, అది వాళ్ళకి ఏ విధంగా జీవితంలో ఉపయోగపడుతుంది? ఒక అన్నోన్ పర్సన్, ఏమీ ఆధ్యాత్మికత తెలియని వ్యక్తి వచ్చి ముట్టుకున్నా కానీ అవుతుందా? ఆధ్యాత్మిక తెలిసిన వ్యక్తి ముట్టుకుంటే అవుతుందా? గాయత్రి మాతను నమ్మిన వాళ్ళకే అవుతుందా? గాయత్రి మాతను నమ్మని అన్య మతస్థులు ఎవరైనా ముట్టుకున్నా అవుతుందా? దీనికి సమాధానం. చాలా మంచి ప్రశ్న అండి. ఈ ప్రశ్న నేను జవాబు చెప్పే ముందు ఒక పదం మీరు వాడిన ఒక పదాన్ని చెప్తాను. అద్భుతం అనే మాట మీరు అన్నారు. ఆధ్యాత్మికంలో అద్భుతాలు లేవండి. మీరు శంబల్ నగర్కి వస్తే మా గేట్ మీద రాసి ఉంటుంది, ఇక్కడ మాయలు మహిమలు అద్భుతాలు లేవు అని. ఎవరైతే అద్భుతాల కోసం చూస్తారో వాళ్ళు శంబల్ నగర్కి రారు వాళ్ళు. రెండవది, ఆ విగ్రహం తాకిన వెంటనే ఏమవుతుంది అన్నారు. విగ్రహం తాకిన వాళ్ళకి ఈ మహర్షి తపశక్తి వారిలో ఛార్జ్ అవుతుంది. ఒక తపశక్తి మనలో ఛార్జ్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని మనం ఇంకా శక్తివంతంగా మనం చేయగలం. అంటే ప్రస్తుత సమాజంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే, వారి పనిలో క్వాలిటీ పెరుగుతుంది, వాళ్ళ పనిలో క్వాంటిటీ పెరుగుతుంది. ఇంకా చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక 6th క్లాస్ పిల్లవాడు రోజుకి 3 గంటలు చదవగలుగుతున్నాడు అనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ గంటలు చదివే శక్తి వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఇది అలాగే ఒక కష్టాల్లో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు, కానీ ఆ కష్టాన్ని దాటే శక్తి, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. ఎవరైతే ఆధ్యాత్మికాన్ని అద్భుతాలు చేశారో వాళ్ళే ఆధ్యాత్మికానికి అన్యాయం చేశారు. ఆధ్యాత్మికం అంటే అద్భుతం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇందాక నేనేంటి తండ్రిని మహర్షిని పోల్చాను. ఒక తండ్రి ఉన్నారనుకోండి, తండ్రి అద్భుతం చేయడు. తండ్రి ఏంటి కష్టపడతాడు, త్యాగం చేస్తాడు. అలాగే మహర్షి కూడా ఏంటి కష్టపడతారు. కష్టపడడం అంటే ఏంటి తపస్సు. తపస్సు అంటే ఏంటి సమాజంలో ఉన్న అన్ని కష్టాల కన్నా కష్టమైన కష్టాన్ని మీరు కోరి తీసుకొని చేసేది తపస్సు అన్నమాట. అంతే. ఆ తపస్సు చేసి ఆ శక్తి పొంది ఎవరు వచ్చినా కూడా వారికి ఉచితంగా అందించడమే ఈ ఉద్దేశం. మీరు అద్భుతంగా ఒకటి చెప్పారు, అద్భుతాలు చేయరు, మాయలు ఉండవని. మాయ నుంచి బయట పెట్టేవాడే గురువు. మాయలో ఉంచి మాయలోనే తిప్పుతూ మాయే సర్వస్వం అని మాయ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మాయని దాటించి నిజాన్ని చూపించే వాళ్ళే నిజమైన గురువులు. అయితే ఈ మాయని దాటాలి అన్నప్పుడు మనకి ఎటువంటి ఇది ఉండాలి, సంకల్పం ఉండాలి, ఎటువంటి ఇది ఉండాలి? ఈ మాయల్లో చిక్కుకోకుండా మన జీవితం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో నేను ఒక పార్ట్ ఆన్సర్ చేశాను, రెండో పార్ట్ చేయలేదు. అది చేసిన తర్వాత మళ్ళీ ఇది చెప్తాను. మీరు ఏమన్నారంటే, ఈ గాయత్రి మాత విగ్రహం తాకాలి అంటే ఎటువంటి అర్హత ఉండాలి, వారు ఆధ్యాత్మిక దారిలో ఉండాలా, వేరే మతం వాళ్ళైనా పర్వాలేదా అని. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏంటంటే అండి, అదొక యూనివర్సల్ థింగ్. అంటే ఈ ఊర్లో జరుగుతుంది, ఆ ఊర్లో జరగదు, వీళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి జరగదు అంటే అది ఆధ్యాత్మికం కాదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, యూనివర్సల్ అంటే మనకి ఇక్కడ ప్లగ్ ఉందండి. ఆ ప్లగ్లో మనలో ఎవరు వేలు పెట్టినా షాక్ కొడుతుంది. మనం ఆధ్యాత్మికంలో ఏ స్థాయిలో ఉన్నామో దానికి అనవసరం, షాక్ కొడుతుంది. అంటే అందరికీ షాక్ కొడుతుంది. ఈ దేశం వాళ్ళైనా ఇంకో దేశం వాళ్ళైనా, ఈ భాష వాళ్ళైనా ఇంకో భాష వాళ్ళైనా ఆ షాక్ కొడుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికం తపశక్తి కూడా అంతే, అది యూనివర్సల్, ఎవరికైనా కూడా ఆ మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆశ్రమానికి వేరే మతం వాళ్ళు వస్తారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరన్నా రావచ్చు. కానీ ఈ ఆశ్రమంలో ఎవరు విఐపీలు చెప్తాను నేను. ఎవరు విఐపీలు అంటే, అసలు ఈ ఆశ్రమం ఎందుకు పెట్టాము, ఆ తపశక్తి ఆ విగ్రహం ఎందుకు అంటే, ఇప్పుడు ఒక మనిషి జీవితంలో సుఖాలే ఉన్నప్పుడు ఆ మనిషికి దేవుడు గుర్తురాడు, ఆధ్యాత్మిక గుర్తురాదు. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఎవరో ఒక ఆసరా చూస్తారు. ఆసరా ఒక చిన్నపిల్లవాడికి ఎవరు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆసరా, కొంతగా ఎదిగిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఆసరా, ఇంకా పెద్ద వాళ్ళకి దేవుడు అర్థమయ్యే వాళ్ళకి దేవుడు ఆసరా. ఏ ఆసరా లేని వాళ్ళకి ఎవరు ఆసరా చెప్పండి. అలాగా ఆ ఆసరా కోసం పెట్టామన్నమాట. ఇప్పుడు మనకేమైంది అంటే చాలా కమర్షియలైజ్ అయిపోయి, ఆధ్యాత్మం కూడా కమర్షియలైజ్ అయిపోవడం వల్ల ఈ కష్టాల్లో ఉన్న వ్యక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ దొరకాలి, అది దొరకడం లేదు. ఆ రిలాక్సేషన్ కోసం దీన్ని మనం చేసామన్నమాట. ఒక కష్టంలో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం ఏ మతం అనే దానికి సంబంధం లేకుండా ఆ విగ్రహాన్ని తాకినప్పుడు ఆ తపశక్తి వారికి ఛార్జ్ అవుతుంది. వాళ్ళలో ఆ పనిచేసే శక్తి, ఆ కష్టాన్ని దాటే శక్తి. కొన్ని కష్టాలు మనం దాటలేము. ఒక తల్లి ఉంది, ఆ తల్లికి కొడుకు చనిపోయారు అనుకోండి,
మనకు మిరకిల్ ఏమి లేదు కదండి ఆ కొడుకుని బతికించడానికి. అలాంటి తల్లి అక్కడ వచ్చి తాకినప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఆ తల్లికి వస్తుంది అనమాట. అంటే ఇంత ముందర గురువులు శక్తిపాతం చేసేవాళ్ళు అనేవారు. ఇది అక్కడున్న గాయత్రి మాత విగ్రహం శక్తిపాతం చేస్తుందా, లేకపోతే వాళ్ళల్లో ఉన్న శక్తిని మేలుకొల్పుతుందా? విగ్రహం శక్తిపాతం చేయదు. ఇక్కడ ఏంటంటే మనలో ఒక చైతన్యం అనేది ఉంటుంది. దానికి చాలామంది చాలా పేర్లు పెట్టుకున్నారు. కుండలి అనేది ఒక పేరు. ఈ సాధకులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళలో ఆ కుండలి అనే చైతన్యం అవుతుందండి. అలాగే ఇప్పుడు ఈ మనం భారతదేశం మొత్తం మీద మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, అంటే మీరు కాశ్మీరం దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ మూల విరాట్లలో మన మహర్షులు వాళ్ళ తపస్సుకి దారిపోశారు. ఏ మహర్షి దారిపోసారో ఆ మహర్షి ఎప్పుడు నా పేరు కావాలి అనుకోలేదు, పెట్టలేదు. వాళ్ళు అజ్ఞాతంగానే వాళ్ళు చేశారు సమాజ సేవ కోసం. అలాగే ఈ మహర్షి ఈ పంచలోహ విగ్రహంలో ఆ తపస్సుకి దారిపోయడం ద్వారా మనం వెళ్ళి దాన్ని స్పర్శించినప్పుడు ఆ తపశక్తి అనేది మనకు అందుతుంది అన్నమాట. ఇక్కడ స్పర్శ ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తులు ఏంటి అంటే 4 విధాలుగా వారి తపశక్తిని వేరే వాళ్ళకి ప్రసరింప చేయగలరండి. ఒకటి ఏంటి అంటే మౌనం. అంటే మనకు రమణ మహర్షి అని మన పేరు వినుంటాం, చాలా ఫేమస్. రమణ మహర్షి ఏ రోజు ఆయన వెళ్ళిన వాళ్ళకి ఏమీ చెప్పలేదు. అలాగే అక్కడ మౌనంగా కూర్చోమన్నారు. వారి మౌనం ద్వారా ఆ తపశక్తి వారికి అందేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే చూపు. అంటే ఆ ఋషి మనల్ని చూసినప్పుడు లేదా మనం వారి దర్శనం చేసుకున్నప్పుడు తపశక్తి మనకు అందడం. మూడవది ఏంటంటే బోధ అంటే ఒక మహర్షి మీకు కూర్చోబెట్టి మీకు మంచి చెడు చెప్పడం అనేది బోధ. ఈ బోధలే మనకు తర్వాత పుస్తకాలుగా రావచ్చు, లేకపోతే ఇంకోలాగా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే స్పర్శ. ఇప్పుడు సమాజంలో లేని మహర్షిని మనం స్పర్శించలేం. మనం ఇప్పుడు ఒక హిమాలయాలు తపస్సు చేసుకునే మహర్షిని మనం స్పర్శించాలి అంటే ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళిన వ్యక్తి చేయొచ్చేమో కానీ సమాజంలో ఉన్న వ్యక్తి చేయలేరు. అలాగే మీరు చూడండి, కొన్ని గుళ్ళల్లో కూడా మనల్ని స్పర్శ అనేది అలౌ చేస్తారు, కొన్ని దగ్గర అలౌ చేయరు. ఇప్పుడు శ్రీశైలంలో మనకు స్పర్శ దర్శనం అనేది ఉంది. అలాగే వేరే దగ్గరలో ఉండదు. ఆ గుడిలో ఎలా ప్రతిష్ట పెట్టారు ఆ పద్ధతి బట్టి మనం అది ఫాలో అవ్వాలి. ఇక్కడ వీరు చేసింది ఏంటంటే సమాజానికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక కావాలో వాళ్ళకి వేరే వాళ్ళు అడ్డు ఉండకూడదు అని. అంటే మీరు గుడికి వెళ్ళి ఒక పూజారి ఉంటారు. పూజారి ఒక పద్ధతి అక్కడ ఫాలో అవుతారు. కానీ కొంతమంది ఏం భావిస్తారు, నాకు దేవుడికి మధ్య ఇంకొక వ్యక్తి ఉండాలని భావిస్తారు అనమాట. ఇక్కడ మీకు అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఏంటి అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆ గాయత్రీమాత విగ్రహాన్ని మీరు తాకడం, ఆ స్పర్శ ద్వారా ఆ తపశక్తి మీరు స్వీకరించడం అనమాట. అదండి. అక్కడ ఒక కుండలిని రాకు ఉందని, ఆ కుండలిని రాకు ముట్టుకోగానే మనకి కుండలిని ఉద్దీపన అవుతుందని విన్నాను. అది ఎంతవరకు నిజం? అది శక్తిపీఠం అంటామండి. అక్కడ ఆ శక్తిపీఠాన్ని ఏంటంటే అది స్పిరిచువల్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ ఉన్న రాళ్ళు అంటే మామూలుగా ఏంటి అంటే ఆ రాళ్ళన్నీ కూడా భారతదేశంలో ఉండే అన్ని పుణ్యనదులను తీసుకొచ్చాం. అంటే బ్రహ్మపుత్ర దగ్గర నుంచి కింద కావేరీ వరకు దానిలో ఉన్న ప్రతి రాయి ఒక్కొక్క నదిలో తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే ప్రకృతిలో శక్తి అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు కొండల మీద, సముద్రాల్లో, నదుల్లో ఉంటుంది. ఈ శక్తి కోసం అంటే మనకు సముద్ర స్నానం చేయమన్నారు, నదీ స్నానం చేయమన్నారు, ఇవన్నీ చేయమన్నారు. ఎందుకంటే ఆ శక్తి కూడా మనలో ఛార్జ్ అయ్యేదానికి. అలాంటి న్యాచురల్గా ఆ రాయి ఆ నదులలో కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండడం వల్ల ఆ నది శక్తి ఈ రాయికి ఛార్జ్ అయింది. అది తీసుకొచ్చి దాన్ని నిర్మాణం చేశాం. ఈ నిర్మాణం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ మహర్షి వీరి తపశక్తితో చైతన్యం చేశారన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ శక్తిపీఠాన్ని తాకితే, దాన్ని ఎవరైనా తాకితే మనలో కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఆ శక్తిపీఠాన్ని చూస్తే కూడా ఆ రాళ్ళన్నీ కూడా మీ వెన్నుపూసలో ఉండే రాళ్లలాగా మన వెన్నుపూసల్లాగా కనిపిస్తాయి అన్నమాట. అది అర్థమయ్యే వాళ్ళకి ఏం చెప్తామంటే మీ మూలాధారం సహస్రం వరకు ఛార్జ్ అవుతుంది అని చెప్తాము. అర్థం కాని వాళ్ళకి ఏం చెప్తాను, మీరు తాకండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తామన్నమాట. ఈ శక్తిపీఠం కూడా ఏంటి అంటే అక్కడ మేము కొత్తగా పెట్టింది కాదు. ఇది మన పురాతన కాలంలో ఎలాగైతే శక్తిపీఠాలు పెట్టేవాళ్ళ మహర్షులు అలాంటి సిస్టమే అక్కడ మనం పెట్టామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆశ్రమానికి సాధకులు కూడా వస్తారు. సాధకులు చాలామంది ఆ శక్తిపీఠాన్ని ఇష్టపడతారు అన్నమాట. ఇప్పుడు ఒక గృహస్థుగా ఉండి సాధన చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకొని ఉదయమో లేకపోతే సాయంత్రం అంటే ఉద్యోగానికి ముందు తర్వాత సాధన చేసుకుని ఉంటారు. ఇలాగ మీరు 3 సంవత్సరాలు సాధన చేస్తే మీకు ఎంత మేలు జరుగుతుందో ఒక్కసారి ఆ శక్తిపీఠం స్పర్శ వల్ల మీకు ఎంత మేలు జరుగుతుంది అన్నమాట.